చైనా వాళ్ళు అనౌన్స్ చేశారు ఈ సెప్టెంబర్ 2025 నుంచి వాళ్ళ స్కూల్స్లో వాళ్ళ కాలేజెస్లో ఈ ఏఐ అనేది మ్యాండేటరీ చేశారు. పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అనే తేడా లేకుండా అందరికీ ఈ ఏఐ గురించి నేర్పించాల్సిందే. చిన్నపిల్లలకి నార్మల్గా ఫన్గా నేర్పించాలి, అదే పెద్దవాళ్ళకి అయితే సీరియస్గా నేర్పించాలి, కానీ ఖచ్చితంగా నేర్పించాల్సిందే. మరి మన ఇండియా సంగతి ఏంటి? మన వాళ్ళు కూడా అంటున్నారు కోర్స్లో ఏఐ యాడ్ చేసాము అని. ఏఐ అంటే నోట్బుక్లో రాసేది కాదు కదా, మన దగ్గర కంప్యూటర్స్ కూడా ఉండాలి కదా. చైనాలో ప్రతి స్కూల్లో కంప్యూటర్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 100% ఉన్నాయి. ఇండియాలో 50% స్కూల్స్లో కంప్యూటర్సే లేవు. ఉన్నా కూడా ఏదో నామకే వాస్తే నేర్పిస్తారు, ఏదో అటెండెన్స్ కోసం వచ్చినట్టు. ఇక్కడ డబ్బులు లేవా అంటే ప్రాబ్లం డబ్బులది కాదు, లక్షలు కట్టి మరీ పంపిస్తున్నారు పిల్లల్ని స్కూల్స్కి. కానీ వాళ్ళకి ఏదో బేసిక్స్ వరకు నేర్పించి వదిలేస్తున్నారు. కొన్ని కాలేజెస్లో కొన్ని స్కూల్స్లో అయితే అసలు కంప్యూటర్సే లేవు. మనందరికీ తెలుసు చైనాలో ఎడ్యుకేషన్ ఫ్రీ అని, లైక్ 8th and 9th స్టాండర్డ్ వరకు ఎడ్యుకేషన్ ఫ్రీ ఉంది అక్కడ. మన ఎడ్యుకేషన్ సిస్టంలో చిన్న చితగా కాదు, చాలా పెద్ద మార్పు రావాలి. ఎందుకంటే మన దగ్గర స్కూల్స్ ఎవరు నడుపుతున్నారు? బాగా డబ్బున్న వాళ్ళు. వాళ్ళు ఇంకా డబ్బులు సంపాదించాలని స్కూల్స్ పెడుతున్నారు. లక్షలు ఫీజులు తీసుకుంటున్నారు, కానీ ఫెసిలిటీస్ సరిగ్గా ఉండట్లేదు. ఫీజు కట్టడం కొంచెం లేట్ అయితే చాలు వెంటనే పేరెంట్స్కి కాల్ చేస్తారు, మీ పిల్లల్ని ఎగ్జామ్లో కూర్చోబెట్టము అని.